ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇది బాబాని 3 రకాలుగా అర్చన చేస్తారు. కొంతమంది శ్రీరాముడిగానే అర్చన చేస్తారు. కొంతమంది ఎలా పూజిస్తారంటే దత్తాత్రేయుడిగా పూజిస్తారు. కొంతమంది ఎలా పూజిస్తారంటే హనుమాన్గా పూజిస్తారు. నాకు నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా గారు నాకు స్వప్నంలో బాల హనుమాన్గా దర్శనమిచ్చారు. చాలా సుందర రూపం, బాల హనుమాన్గా దర్శనమిచ్చారు. అంచేది నాకు బాబా విగ్రహం చూసేటప్పటికీ నాకు బాల హనుమానే గుర్తుకొస్తాడు. నేను హనుమాన్గానే నేను ఆరాధిస్తున్నాను. హనుమాన్ నాకు అలా బాల హనుమాన్గానే దర్శనమిచ్చాడు బాబా గారు షిరిడీలో 60 సంవత్సరంలో ఉన్నారు. 1858లో వచ్చారు షిరిడీ బాబా. ఆయనది షిరిడీ కాదు, ఆయన ఏ ఊరో ఎవరికీ తెలియదు, ఏ ప్రాంతమో ఎవరికీ తెలియదు, ఆయన తల్లి పేరు తెలియదు, ఆయన తండ్రి పేరు తెలియదు, ఆయన ఏ మతం అయితే హిందూ మతమే తెలియదు, ముస్లిం మతమే తెలియదు, ఎవరికి ఏదీ తెలియదు. ఏమి తెలుస్తుంది? ఆయన శరీరాన్ని సృష్టించిన వాడే భగవాన్. నా మాటలు మీరు నమ్మకపోయినా ఇబ్బంది లేదు, హేతువాదులు నమ్మకపోయినా ఇబ్బంది లేదు, మీ నమ్మకాల మీద మేము ఆధారపడలేదు. బాబా ఎక్కువగా రిపీట్ చేసేది ఏంటంటే ఆయన జీవితం పొడిగా 2 స్వీకరించమన్నాడు. 1 విశ్వాసము, 2 ఓర్పు. కాఫీలో పంచదార కలుపుకుంటాం, అలాగే విశ్వాసములో ధైర్యము కలుపుకోండి, ఓర్పులో ధైర్యము కలుపుకోండి అన్నాడు బాబా. ధైర్యం ఉంటేనే మీ ఓర్పు నిలబడుతుంది, ధైర్యం ఉంటేనే మీ సహనం నిలబడుతుంది. 1 విశ్వాసము, ఓర్పు ప్రాక్టీస్ చేయమన్నాడు జీవితం పొడుగున. 2 విడిచిపెట్టమన్నాడు. అది అహంత, మమత. బాబా మన అహంకారం మమకారం ఎలా అంటాం, బాబా అలాగనేవాడు కాదు. అహంత, మమత. విడిచిపెట్టవలసి ఏమో అహంత, మమత. విడిచిపెట్టవలసి ఏమిటి? అహంత, మమత. స్వీకరించి ప్రాక్టీస్ చేయవలసి ఏంటి? విశ్వాసము, ఓర్పు. అంటే బాబా విగ్రహం దగ్గర ఈ 2 మాటలు రాస్తారు. ఒక పక్కన విశ్వాసం రాస్తారు, ఒక పక్కన ఓర్పు రాస్తారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్ అంటే గాడ్ ఈజ్ గ్రేట్ అనేవారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్ అంటే అందరికంటే భగవంతుడే గొప్పవాడు అని. భగవంతుడితో సమానమైన వాడు లేడు, భగవంతుడి కంటే మించిన వాడు లేడు, భగవంతుడితో సమానమైన వాడు లేడు. ఎవరో కూడా మాలో ఏదో ఆధిక్యత ఉందని మీరు ఎవరు ఏమి అనుకోవద్దు. మీలో ఆధిక్యత ఏమీ లేదు. అహంకారం ఉందంటే మీ అహంకారాన్ని ఆధిక్యత ఉందనుకుంటున్నారు. మీ అహంకారం మీకు ఆధిక్యత కింద కనిపిస్తుంది. ఈ ఆధిక్యత వల్ల మీరు భగవంతుడికి, నాలో ఏదో ఆధిక్యత ఉందనుకోవటం వల్ల మీరు భగవంతుడికి దూరం అయిపోతారు, దేహానికి దగ్గర అయిపోతారు, విషయాలకి దగ్గర అయిపోతారు, లోకానికి దగ్గర అయిపోతారు. అయితే నాలో ముందు ఏదో ఆధిక్యత ఉంది, నాలో ఏదో విశేషం ఉందనేటువంటి పెంట కూడా విడిచిపెట్టుకున్నాడు వాడు బాబా. ఇప్పుడు మనకు భగవంతుడి మీద ప్రేమ ఎందుకు పోతామంటే భగవంతుడి కంటే మనమే గొప్పవాళ్ళం, భగవంతుడి కంటే మనమే తెలివైన వాళ్ళు అనుకుంటాండి. ఇంకా భగవంతుని మనం ఏం అర్చన చేస్తాం? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అంటే గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్ అని బాబా అనేవారు. మనుషులు పాడైపోవడానికి కారణం ప్రతి మనిషి ఎందుకు పనికిరాని వాడు కూడా నాలో ఏదో ఆధిక్యత ఉందనుకోవడం. ఇలా అనుకోవటం వల్లే మనుషులు పాడైపోతున్నారని బాబా చెప్పారు. సాయి బాబాని పేరు ఎవరు పెట్టారు అని ప్రశ్న ఇక్కడ. సాయి బాబా అని ఎవరు పెట్టారని ఇక్కడ ప్రశ్న. ఆయన 1858 సంవత్సరం మా ప్రాంతంలో బాబా గారు షిరిడీ రాకముందు అక్కడక్కడ అడవిలో చెట్ల కింద కూర్చున్నవారు. ఏదో చెట్ల కింద కూర్చుంటా ఉండేవారు. ఓసారి ఒక షిరిడీకి 30 మైళ్ళ దూరంలో ఒక అడవిలో చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన ఒక్కడే కూర్చుంటే కొంతమంది దెయ్యం భూతం అని పారిపోతా ఉంటారు బాబాను చూసి. ఆయన ఒక్కడే కూర్చున్నాడు చెట్టు కింద. పైగా నెత్తి మీద గుడ్డోటి కట్టుకుంటాడు. ఆయన నెత్తి మీద ఎప్పుడు వస్త్రం స్నానం చేసేటప్పుడు తప్పించి నెత్తి మీద వస్త్రం తీరు బాబా. స్నానం చేసేటప్పుడు తీస్తారో, తర్వాత నెత్తి మీద ఉన్న బట్ట తీరి అంటే బాబా నెత్తి మీద ఎప్పుడు బట్ట ఉంటుంది, ఇలా వస్త్రం ఉంటుంది.
స్నానం చేసినప్పుడు చేస్తారు, మిగతా టైంలో చేయరు. సరే, బాబా ఒక అరణ్యవాసంలో చెట్టు కింద కూర్చుని ఉండగా ఆ సమీప గ్రామంలో అక్కడికి గుర్రం పోయింది. గుర్రం పోతే ఆడు గుర్రం వెతుక్కుంటూ బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా బాబా అనలేదు, ఆ పేరు లేదు, అప్పుడు బాబాకి పేరు లేదు అసలు. నాకు గుర్రం పోయిందండి, ఆ గుర్రం మీద బతుకుతున్నాను, గుర్రం తోలుకుంటున్నాను, గుర్రం మీద బతుకుతున్నా, గుర్రం తోలుతున్నా, ఆ గుర్రం మీద బతుకుతున్నాను, నాకు పొట్ట గుర్రం వల్ల వెళుతుందని చెప్పాడు వాడు. అప్పుడు బాబా ఏమన్నారంటే, పలానా ఎంత దూరంలో పచ్చగడ్డి మేస్తోంది నీ గుర్రం, అక్కడికి వెళ్ళి నువ్వు ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి నీ గుర్రాన్ని నువ్వు తోలుకుపో అన్నాడు. సరే, బాబా ఎక్కడైతే చెప్పాడో అక్కడే గుర్రం ఉంది. సరే, గుర్రం తీసుకొచ్చి బాబాకి చూపించాడు. అలా కదండి, నాకు గుర్రం లభించేలా చేశారు, మా ఇంటికి రండి అన్నాడు. బాబా అన్నాడు, ఈ రోజున రాను, రేపు వస్తా అన్నాడు. గుర్రం కూడా రాను, ఈ రోజున రాను, మీ ఇంటికి రేపు వస్తాను అన్నాడు. సరే, ఆ రోజున వెళ్ళలేదు బాబా. మరుసటి రోజున వాడి ఇంటికి వెళ్ళాడు. వాడి ఇంటికాడ 2 రోజులు ఉన్నారు. ఇప్పుడు పెళ్లిళ్ళకి ఎవరైనా ఎక్కడికైనా పెళ్లిళ్ళకి వెళ్ళాలంటే అందరూ బస్సుల్లో వెళ్ళిపోతున్నారు. బస్సులు, కార్లు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు. పూర్వం 2 ఎడ్ల బళ్ళ మీద వెళ్ళేవారు పెళ్లిళ్ళు. పూర్వం అందరూ కూడా 2 ఎడ్ల బళ్ళ మీద పెళ్లిళ్ళకి వెళ్ళేవారు. ఇప్పుడు బస్సులు లేవు, ఇప్పుడు స్కూటర్లు ఏమి లేవు, చిన్న కార్లు అని. పూర్వం 2 ఎడ్ల బళ్ళే, 30 మైళ్ళు 40 మైళ్ళు 2 ఎడ్ల బళ్ళ మీద పెళ్లికి వెళ్ళేవారు. సరిగ్గా బాబా అక్కడ ఉన్నగో పెళ్లి సంబంధం ఒకటి కుదిరింది. ఆ పెళ్లి సంబంధం షిరిడి. ఆ పెళ్లి సంబంధం ఏంటంటే, మగ పెళ్లిలోరేమో బాబా ఉన్న ఊరు, అంటే ఆ గుర్రం దొరికింది చూసారా ఆ ఊరు. ఆడపెళ్లిలోరేమో షిరిడి. అది బాబాకి వచ్చి పెళ్లి కబురు చెప్పారు. బాబా, మీరు కూడా పెళ్లికి రావాలండి, షిరిడి వెళ్తున్నాం మేము, మీరు కూడా పెళ్లికి రావాలని. బాబా వస్తానాడు. బాబా వస్తానంటే 2 ఎడ్ల బండి మీద బాబాను కూర్చోబెట్టేశారు. బాబా పేరు ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను చెప్తున్నాను. అంతకుముందు పేరు లేదు, ఊరు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఏమీ లేదు. వేదవ్యాసుడికి తల్లిదండ్రులు ఉన్నారు, కానీ షిరిడి సాయిబాబాకి తల్లిదండ్రులు లేరు. సరే, పెళ్లి బళ్ళు దిగుతున్నాయి, 2 ఎడ్ల బళ్ళు షిరిడి వచ్చేసినాయి. ఇలా ఖాళీ ప్రదేశంలో పూర్వం షిరిడిలో ప్రాచీన కాలానికి ఎప్పటి నుంచో ఒక గుడి ఉంది. ఒక విష్ణువుకు సంబంధించిన గుడి ఉంది. విఠోబా గుడి ఏదో అంటారు, విష్ణువుకు సంబంధించిన గుడి అది. ఆ గుడి యొక్క ఏరియాలో ఈ బళ్ళని ఆపు చేశారు. పెళ్ళోరు అక్కడ దిగి పెళ్ళోరు ఇంటికి వెళతారు. సరే, అక్కడ 2 ఎడ్ల బండి నుంచి బాబాని దింపారు. అప్పుడు బాబా అని పేరు రాలేదు, ఉడికి దింపారు, మనిషిని దింపారు. పేరేమి లేదు, ఫకీర్ అని వారు మర్చిపోయారు. ఏదో పేరు పెట్టిగా ఫకీర్ అనేవారు. సాయిబాబా పేరు లేదు, ఫకీర్ అనేవారు. సరే, 2 ఎడ్ల బండి దిగుతా అంటే ఆశ్చర్యంగా ఆ దేవాలయం ధర్మకర్త అక్కడ ఉన్నాడు. ఆ షిరిడి ఊళ్ళో ఉన్నటువంటి విష్ణు ఆలయం ధర్మకర్త అక్కడ ఉన్నాడు. 2 ఎడ్ల బండి దిగుతా అంటే చూశాడు. ఆ నెత్తి మీద వస్త్రం, ఆ కళ్ళు, ఆ ముక్కు, పల్చటి శరీరం, పొడిగాటి అరిచేతులు, పొడిగాటి పాదాలు, ప్రశాంతమైన నేత్రాలు, చిరునవ్వు, అద్భుతమైన దయ, అపారమైన మానవ జాతి మీద అపారమైన ప్రేమ, ఇవన్నీ ఒక్కసారి ఆ దేవాలయం ధర్మకర్త అలా చూశాడు. బాబా ముఖంలోకి చూశాడు. చేతులు ఇంతంత ఉన్నాయి, చర్మం పలసగా ఉంది, పాదాలు పొడుగ్గా ఉన్నాయి, చెవులు పొడుగ్గా ఉన్నాయి, కళ్ళు మెరిసిపోతున్నాయి. కళ్ళు మెరిసిపోతున్నాయి, మేడిగుడ్లు కాదు, ప్రశాంతంగా ఉన్నాయి, నక్షత్రాల్లా మెరుస్తున్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి. ఆ ధర్మకర్త దగ్గరికి వచ్చాడు. ఆ దేవాలయం ధర్మకర్త దగ్గరికి వచ్చి యా అన్నాడు. వచ్చి ఆ ముఖంలో ఉన్న తేజస్ చూసి యా సాయి బాబా అన్నాడు. యా అన్నాడు. ముందు యా అంటే స్వాగతం అయ్యా ఓ సాయి బాబా అని. అప్పుడు వచ్చింది ఆ పేరు. అప్పుడు కానీ పేరు లేదు, ఫకీర్ గాడు యా సాయి బాబా అన్నాడు. ఎవడో దేవాలయం ధర్మకర్త. అంటే యా అంటే స్వాగతం అని. బాబా సాయి బాబా, నువ్వు షిరిడీకి ఇంత కాలానికి వచ్చావు, నీకు స్వాగతం అని. ఆ పేరే ఆ ధర్మకర్త నోటంట, దేవాలయ ధర్మకర్త నోటంట ఏ పేరైతే వచ్చిందో ఆ పేరు ఇప్పుడు బాబా ప్రపంచ విశ్వవ్యాప్తమైంది. పాండురంగా
శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగలి చక్రం తిప్పి వ్యాధినే అరికట్టాడు విష్ణు రూపుడై మహర్షి శ్యామకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల చేశాడు సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించే తాననాథనాథుడై అజ్ఞానం అలుముకున్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై పుచ్చుకొన్న పాపములను ప్రక్షాళన చేసి కొనెను దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై జీవరాశులన్నిటికీ సాయి శరణం దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం ఆస్తికులకు సాయే శరణం నాస్తికులకు సాయే శరణం భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే